ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రెండవ అధ్యాయంలో 5వ వచనంలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. స్తోత్రం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. పైన కొన్ని మాటలు చదువుకుంటాం మనం. అక్కడ ఆయన మనస్సు ఎలాంటిది? భక్తిగల ప్రజలు బైబిల్ చూడండి. క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పబడింది కదా. ఆయన మనస్సు ఎలాంటిది? ఆయనలో చూడండి, ఆయనలో ఉన్న గొప్ప దీనత్వం, తగ్గింపు, ఆ మనసు చూడండి. ఆయన విడిచిపెట్టి కూడని భాగ్యాన్ని విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణం నొందినంతగా తను తగ్గించుకున్నారు. మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన సాత్వికుడు, మహాదేవుడు, సర్వశక్తివంతుడు. ఆయన దీన మనస్సు గలవాడు. ఆయన దీన మనస్సు గలవాడై ఉన్నాడు. ఈ వాక్యం చదువుకుంటున్న మనం ఒకసారి మనల గురించి మనం ఆలోచించుకుంటే ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ మనస్సు మనకు కలిగి ఉండాలి. ఎఫెసీ 3:15 మనము క్రీస్తు వలె మనం ఉండాలి. బైబిల్ చూడండి. ఎఫెసీ 3:15 క్రీస్తు వలె ఉండుటకు మనము ఎలా ఉండాలి? క్రీస్తు కదా, మీరు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములోనూ మనం ఎదగాలి. ఆయన శిరస్సై ఉన్నలాగున ఆ శిరస్సుకు మనము శరీరమై ఆ శిరస్సును హత్తుకొని ఆయనకున్న మనసు కలిగి ఆయన భలే మనము ఉండాలి. ఆయన మనస్సు దీన మనస్సు. ఆ దీన మనస్సు మనకు కలిగి ఉండాలి. దీన మనస్కులై ఉండుడి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. చెప్పండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనసే, మన హృదయం, మన స్వభావం. లోకంలో దేవాది దేవుడి ఇలాంటి దీన స్వభావం కలిగి ఆయన ఇలా ఉన్నప్పుడు ఆయనను తండ్రి అని పిలిచే మనం, ఆయన ఆరాధించే మనము గర్విష్ఠులమైతే ఎలా? మనం కోపిష్ఠులమైతే ఎలా? మనం అహంకారులమైతే ఎలా? కుదరదు. ఆయనకి మనకి కుదరదు. ఆయన వలే మనం ఉండాలి. ఆ మనసు, క్రీస్తుకు కలిగిన మనసు మనకు ఉండాలి. అలాంటి దీన మనసు కలిగి ఉంటుండ ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో దేవుని వాక్యములో నుండి
మనం నేర్చుకుందాం. వాక్యం విందామని వచ్చిన వాళ్ళు ఎంతమంది? దేవుని వాక్యం వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి అని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి, నోట్ చేయండి, హృదయంలో దాచిపెట్టుకోవాలి. అలా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకున్నప్పుడు తప్పక మన బ్రతుకుల దినాలన్నిటిలో ఆ దీవెనలు, ఆ వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. వాక్యాన్ని మనం త్రోసివేసి ఆశీర్వాదమే నాకు కావాలి అని అనుకుంటే అది అవివేకం అవుతుంది. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టించుచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అదే మాట మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చదివితే, ఎవరైతే దీనులై ఉంటారో వారిని ఆయన ఏమనుంది? ఆశీర్వదించుతారు అని ఉంది. I will bless those who have humble and contrite hearts. Praise the Lord. Hallelujah. ఎవరైతే, గుర్తుపెట్టండి వాక్యాన్ని, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని భయపడతాడో, దేవుని మాటకు భయపడతాడో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు వారినే చూస్తాడు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు అని ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే నీవు దేవుని మాటకు తప్పకుండా భయపడాలి. దేవుని మాట ఇలా చెప్తుంది కదా, దేవుడు ఇలా చెప్పాడు కదా అని దేవుని మాటకు వణకాలి. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నావా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు కోరుకుంటున్నారా? ఆశీర్వాదాన్ని పొందగోరే ప్రతి ఒక్కరూ ఇదిగో ఉండాల్సిన మనస్సు, ఆ మనస్సు మీకు ఉండాలి. అదేంటి అని అంటే దీన స్వభావం, ఆ హంబుల్నెస్, ఆ దీనత్వం మనం ధరించుకోవాలి. ఎవడైతే దీనుడై నా మాటిని వణుకుతారో వారిని నేను ఆశీర్వదిస్తాను. వారిని నేను ఆశీర్వదిస్తాను ప్రభు చెప్తున్నాడు. దేవుడు చెప్పి చేయకుండా ఉంటాడే? చెప్పండి. ప్రభువు చెప్పినది ఎన్నడూ ఏ మాట నిరర్ధకం అవుతుంది. ఆ దీనత్వం, ఆ దీన మనసు కలిగి ఉండాలి. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాము. చూడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
చూడండి, ఇక్కడ ఎవరికి కృప అనుగ్రహించబడుతుంది? దీనులకు మాత్రమే, అహంకారులకు కాదు, దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క మాట చూడండి, దేవుడు చెప్పే ప్రతి మాట, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానపూర్వకమైన మాటలు. ఇందాక మనం చదువుకున్నాం, ఆశీర్వదిస్తారు. ఎవరిని? ఎవడైతే దీనుడై, అంటే తగ్గించుకొని, దీనత్వం, ఆ దీనత్వాన్ని ధరించుకుంటారో వారిని ఆశీర్వదిస్తారు. కనుక ఖచ్చితంగా ఆయన నామాన్ని ధరించుకున్న మనం దీన మనస్కులై ఉండాలి. ఇక్కడ పేతురు పత్రికలో మనం పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట వింటున్నాం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృపను అనుగ్రహిస్తాడట. దీనులకు కృప ఇవ్వబడుతుంది. ఏదైనా దేవుని కృప ఉంటేనే, మన మీద ఆయన కృప లేకపోతే ఏది మనము పొందలేం, ఏది మనము చేయలేం. ఆయన కృప ద్వారానే రక్షణ, ఆయన కృప ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన కృప ద్వారానే మనకి సర్వం, సమస్తం ఆయన కృప ద్వారా మాత్రమే. కృప దీనులకు అనుగ్రహించబడుతుంది. కృప దీనులకు అనుగ్రహించబడుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. సౌలు దావీదులను జ్ఞాపకం చేసుకుందాం. సౌలు కృపను పోగొట్టుకున్నాడు, దావీదు కృపను పొందుకున్నాడు. ఎందుకు చెప్పండి? సౌలులో ఉన్నది ఎలాంటి మనస్సు అంటే అహంకారం. ఏమవుతుంది, నా మాటిని వనకాలి, దేవుడు అది కదా చెప్పింది. కానీ దేవుని మాటలకు సౌలు వనకల, దేవుడు చెప్పింది చేయలా. కృప లేకుండా తన మీదకి వచ్చిన యుద్ధాల్లో అతను వెళ్ళాడు. కానీ తనను దేవుని కృప తన మీద లేనప్పుడు తను జయాన్ని పొందలేకపోయాడు. కృప ఉండాలి. చెప్పండి, ఇలా చూడాలి. కృప ఉండాలి మన మీద. ఆ కృప ఉంటేనే, మన బలంతో మనమేమీ చేయలేము. ఆలోచించాలి. నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ మీద ఆయన కృప నిలిచి ఉండాలి అని అంటే అది, దానికి కావలసిన అర్హత మనలో ఉండాలి. అదేంటి అని అంటే దీన మనస్సు, దేవుని మాట విని వనకడం, దీన మనస్సు. ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రభుని స్తుతించండి ఒకసారి. సౌలు కృప పోగొట్టుకున్నాడు. దావీదైతే దావీదు మాటల్లో కానీ, దావీదు యొక్క ఆ స్వభావమే, ఆ నేచరే, అతని మనసే చూడండి, ఎప్పుడు దీన మనసు, దీనత్వం. అది నుండి చూస్తే దావీదు కాడ మనకేమి నేర్చుకుంటామంటే, వాళ్ళ తండ్రికి 80 కొడుకుల్లో దావీదు చిన్నోడు.
లాస్ట్ వన్. వాళ్ళ నాన్నగారు ఈ దావీదుకు పైనున్న వాళ్ళంతా ఏవేవో బాధ్యతలు, చదువులు, సైన్యములో సైనికులు, ఊళ్ళో హుందాగా తిరిగేవాళ్ళు, అందగాళ్ళు, ఎత్తర్లు, వాళ్ళంతా వేరే వేరే. దావీదు గారు ఆయన నేపథ్యం ఏంటి అంటే తండ్రికి కలిగిన కొన్ని గొర్రెల్ని, మందల్ని మేపడం. అసలు చూడండి, ఈ కాలమందైనా పశువులను కాయటం, గొర్రెలను కాయటం అనేది చాలా అల్పమైన పని. దానిని ఎవరు అది పెద్దగా గొప్పగా ఫీల్ అయ్యేది ఏమీ ఉండదు. దానిని కాదనలేదు దావీదు. ప్రియులారా, ఇంకా చెప్పాలి అని అంటే కొన్ని సందర్భాల్లో అతని మీద దేవుని కృప ఉంది కాబట్టి ఆ కృప అతన్ని వెతికి వెంటాడుతూ వచ్చింది. ఒక మాట మీకు ప్రవచనాత్మకంగా చెబుతా వినండి, దేవుని వాక్కు మీకు చెబుతాను. దీన మనస్సు మనలో ఉన్నప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. ఈ దావీదును దేవుని కృప వెతుకుతూ వచ్చింది. దావీదు వెతుకుతూ దానిని వెళ్ళలా, దావీదునే ఆ కృప వెంటాడింది. ఒక కాలం వచ్చిందండి, ఆ కాలంలో దేవుడే తన దాసుని ప్రవక్తని సమయాల్ని యెషయా ఇంటికి పంపారు. అక్కడ కూర్చున్నప్పుడు దావీదు యొక్క పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య, మూడో అన్నయ్య అలా అందరూ వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు సమయాలు అనుకున్నారు, దేవుడు కోరుకునే వ్యక్తి ఇతనే అయి ఉంటాడు. దేవుడు అనేవారు సమయాలు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లేక అంతరంగాన్ని, స్వభావాన్ని నేను లక్ష్య పెడతాను. నువ్వు అనుకున్నట్టు నేను వీరిని కోరలేదు. సమయాలు అనుకుంటాడు ఈయనై ఉంటాడని, కానీ దేవుడు అంటాడు కాదు, నేను ఇతను కోరలేదు. అందరూ అయిపోయారు. వాళ్ళ నాన్నగారు, దావీదు నాన్నగారిని అడిగారు, ఇంకెవరైనా ఉన్నారా బాబు మీకు పిల్లలు? ఇంకొకడు ఉన్నాడండి, గొర్రెలకాడు ఉంటాడు, పిలిపించండి. దావీదు రాగానే దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, అభిషేకించు. ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా ఇతన్ని నేను కోరుకున్నాను, ఇతన్ని అభిషేకించు. కొన్నిసార్లు ఇతని ద్వారా ఘనకార్యాలే జరిగినా, మనుషులే ఇతన్ని పొగడినా, దావీదు ఏమనేవాడు తెలుసా? నేను దీనుడను, దరిద్రుడను, రాజు కల్లుడొగుటకు నేనేపాటి వాడిని. దేవుడు ఉన్నతంగా హెచ్చించిన అప్పుడు కూడా, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని? దీన మనసు. ప్రియులారా, కొందరు ఆరంభంలో సౌలులాగా కృప కలిగి ఉంటారు, కానీ ఈ దీన మనసు లేనప్పుడు ఆ కృప పోగొట్టుకుంటారు. సేవకులైనా కాస్త దేవుడు పైకి తీనిచ్చి ఆ దీన మనసు కలిగి పోగొట్టుకొని గర్వం కంఠహారంగా ధరించుకున్నారనుకోండి, పోగొట్టుకుంటారు. ఏ విశ్వాసులైనా కానివ్వండి, కొంతమంది విశ్వాసులు ఉంటారు, దరిద్ర స్థితిలో నుంచి, లేని స్థితిలో నుంచి కొంచెం సంపన్న స్థితిలోకి దేవుడు తీసుకెళ్తే ఇక గర్వం కంఠహారంగా చుట్టుకుంటారు. దేవుడు కనపడ్డు, దైవ సేవకుడు కనపడ్డు, దేవుని వాక్యము కనపడదు. ఆగవయ్యా, ఆగేది లేదు, తగ్గేది లేదు. ఎవరి మాట కృప పోగొట్టుకుంటారు. కృప విడిచిపోయినప్పుడు ఇక సౌలు ఏం చేయగలిగాడు? వినాలి మీరు, ఇటు తిరగండి.
కృప అతన్ని విడిచిపోయినప్పుడు సౌలు ఏమి చేయగలిగాడు? తన కత్తి మీద పడి తన జీవితాన్ని ముగించుకోవడం తప్ప ఏమి సాధించలేకపోయాడు. దావీదైతే ఎప్పుడు ఈ దీన మనసు, రాజును చేసినా నేను ఎంతటి వాడిని ప్రభువా అంటాడు. బిల్లెగ్రహం గారిని అడిగారట ఎవరో, చాలా ప్రపంచంలో గొప్ప సువార్త చేసిన దైవజనుడు. ఆయన ఎవరు అడిగారట, మీరు పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువుని ఏమడుగుతారు మొట్టమొదట అంటే, నేను ఒకటే అడుగుతాననేవారట ఆయన. ప్రభువుని కలుసుకోగానే, ఇంత విస్తారమైన కృప నాకు ఇచ్చావు యేసయ్యా, ఒక రైతు యొక్క బిడ్డను నన్ను తీసుకొని నన్ను ఈ ప్రపంచానికి సువార్త చెప్పడానికి నాకు ఇంత కృప ఇచ్చావు, నేను నాలో ఏముందని ఇచ్చే బాబు అని అడుగుతాను. ఇదే నా ఆశ. నేనెవరిని? ఓ రైతు, ఓ పొలాన్ని కాపు కాసుకునే ఓ రైతు కొడుకుని నేను, ఓ రైతు బిడ్డని, రైతు ఇంట పుట్టినవాడిని, ఒక కష్టజీవి ఇంట్లో పుట్టినవాడిని. నన్ను ఇంతగా ప్రపంచ దేశాలకు సువార్త చెప్పే గొప్ప సేవకుడిగా మార్చే యేసయ్యా, ఏముంది నాలో, ఎందుకు ఇంత కృప ఇచ్చేవని అడుగుతాను అని అన్నారట. నా దేవుని ప్రజలారా, మనము ఈ మాట చూసినప్పుడు దావీదును గురించి యెషయా గ్రంథము 55లో 3వ వచనం అనుకుంటాను, దేవుడే అన్నారు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతాను. దావీదుకు దేవుడు చూపిన కృప అది శాశ్వత కృపగా మార్చబడింది, శాశ్వత కృపగా నిలిచి ఉంది. అంటే శాశ్వతంగా, అంటే తన మీద ఉన్న కృప తన తర్వాత తన సంతతి మీద కూడా నిలిచింది, తన బిడ్డల మీద కూడా నిలిచింది. ఆ కృప వీడిపోలేదు. సౌలుకు దూరమైనట్టు నా కృప నీకు దూరము చేయనని దేవుడు చెప్పాడు. దానికి కారణం ఏంటంటే దావీదులో ఉన్నది దీనత్వం, దీన మనస్సు. ప్రియులారా, విషయాలలో కూడా మనము దీనులముగా మార్చబడాలి. దీన స్వభావం ధరించుకోవాలి, తగ్గించుకోవాలి. ఎవరి కాళ్ళే ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము చెప్పండి, నోరిప్పండి, కాస్త అలవాటు చేసుకోండి చెప్పడం, వాక్యం కూడా మాట్లాడండి. నువ్వెంత, నీకన్నా నేను ఇంకా బారుడు ఎక్కువ, జానుడు ఎక్కువ, మూరుడు ఎక్కువ, నేను తగ్గేదే లేదు అన్నవారు కృప పోగొట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో చూడండి, ఏమాత్రం తగ్గేది ఉండదు. కృప ఎవరి మీద ఉంటుంది? దీన స్వభావం గలవారికే కృప ఉంటుంది. మరో మాట చెప్తా మీకు, దీన స్వభావం, దీన మనస్సు గలవారిని, దేవుని మాటిని, ఆయనకు దీనులై వణికే వారిని దేవుడు చెప్పాలి. ఆశీర్వదిస్తారు. దీనులకు దేవుడు కృపనిస్తారు, కృప కలుగుతుంది. దేనికి మనం అర్హులము కాదో దానికి మనం అర్హత కలగజేస్తుంది కృప. మరొక మాట మీరు నోట్ చేయండి. ముప్పై 37వ కీర్తన 11వ వాక్యం చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించుదరు. అందరూ తీయాలి, ఆ మాట తీయండి. మీరు వినడమే కాదు, ఆ వాక్యం మన గుండెల్లో దాచుకోవాలి, అది మనలో ఉండాలి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి
సుఖిస్తారు. వాక్యం వినండి, చెప్పండి ఆ మాట. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. ఎవరు? దీనులు, అహంకారులు కాదు, దీనులు. నా జీవితంలో సుఖంగా బహుగా క్షేమము కలిగి ఉండాలనుకునే వారు ఏం లేదు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు మీ జీవితాల్లో మీరు బహుగా సుఖిస్తారు, మీకు క్షేమం కలుగుతుంది. ఒక మాటకి వస్తే మనం రూతును గుర్తు చేసుకోవాలి. రూతులో ఉన్నది ఏంటంటే, అంతవరకు ఆమె జీవితంలో క్షేమం లేదు, సుఖము లేదు. ఏముందండి సుఖం? అంతవరకు రూతు జీవితంలో సుఖము లేదు, క్షేమము అనేది లేదు. బెత్లెహేముకు వచ్చారు వాళ్ళ అత్తతో కూడా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఉన్న చోటే నేను ఉంటాను, నీవు మృతి నొందిన చోటే నేను మృతి పొందుతాను అని తన అత్తతో అడుగులు వేసుకుంటూ తన ఎరుగని జనం మధ్యకి వచ్చారు. చాలా శ్రేష్టమైన మాటలు. ఈ మాటలు వినండి, మనందరికీ అవసరం. సరిగ్గా బెత్లెహేముకి రాగానే యవల కోతలు జరుగుతున్నాయి, పంట కోస్తున్నారు. రూతులో ఉన్న మనసు చూడండి. వాళ్ళ అత్తతో చెప్పి, ఎవరిని దయ పొందుతాను, యవల కోతలు కోస్తున్నారు కావున నేను వెళ్ళి ఆ కోత వారి వెనకాల పరిగెరుకొస్తాను అని బయలుదేరారు. వెళ్ళి ఆ బోయాజు అనే ఒక రైతు యొక్క పొలంలో కోయివారి వెనకాల పరిగెరుకుంటున్నారు రూతు. ఇలా చూడండి, ఈ రూతును బోయాజు చూసి పనివారి మీద ఉంచబడిన వానితో అంటారు, ఎవరిమే? ఎవరు ఆ చిన్నదెవరు? రూతు మోయాబు దేశం నుండి వచ్చినటువంటి నయోమి కోడలు. ఆహా, అప్పటికే ఈమెను గూర్చి ఆ దేశమంతటా వ్యాపించింది. ఇలా చూడండి, అప్పటికే కొద్దివారు కానీ పెద్దవారు కానీ ఈ రూతు గురించి నలుమూలలా చెప్పుకుంటున్నారు. చూడండి, ఆ అమ్మాయి తన దేశాన్ని, తన జనాన్ని, తన తల్లిదండ్రులు విడిచిపెట్టి కూడా, తన పెనిమిటి చనిపోతే కూడా తన అత్తను ఒత్తుకొని తన అత్తతో కూడా వచ్చారు. సాధారణంగా పెనిమిటి పోతే తన తల్లిల ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ ఈమె తన అత్తతో కూడా వచ్చారు. పోనీ ఏమి చూసి వచ్చారు? ఏముందని? అందుకేనండి, మన పెదవులతో మనం పొగడుకోకూడదు. నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగడాలి. కొంతమంది వాళ్ళ పెదవులతో వాళ్ళ గురించే చెప్పుకుంటారు, వాళ్ళ గురించే రాసుకుంటారు, వాళ్ళ గురించే ప్రచారం చేసుకుంటారు, వాళ్ళ గురించే చెప్పుకుంటారు. నేను ఎప్పుడు నీలో మంచి అంటూ ఉంటే ఆ మంచి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. నీ గురించి నీ పెదాలతో చెప్పుకోవాల్సిన పనేముంది? నీవు చేసేది మంచి అయితే ఆ మంచి అక్కడే ఉండదు కదా. ఎవరు నీ వెంబడించకుండా పెనిమిటి పోతే కూడా తన అత్తను అత్తుకుని ఎంత ప్రేమ చూడండి, ఎంత దయ. తనకి భర్త లేడు, కొడుకులు లేరు,
నేను నీకు అన్నట్టుగా ఈమె ఉండి తన అత్తను కనిపెట్టుకుని ఉంది. అప్పుడు ఈమె గురించి నలుమూలలు అప్పుడే ప్రజలకు తెలిసింది. చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటారా చెప్పుకోరా? నీలో మంచి ఉంటే అది చెప్పుకుంటారు, చెడు ఉంటే అది కూడా తెలియబడుతుంది. కొంతమంది చెడైతే తెలియకుండా దాచుకుందామని కప్పిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు, అయినా దాగదు కదా. నిప్పు ఉన్నప్పుడు పొగ వస్తుంది కదండి. ఏమీ లేదు అంటే ఎలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన నన్ను చూసి గబాలన నోట్లో ఉన్న సిగరెట్ తీసి పడేసాడు. ఆ వెనకాలే నేను బండి మీద వెళ్తున్నా, అతని వెనకాల, నా ముందర అతను వెళ్తున్నాడు. గబాలు నన్ను చూసి పడేసాడు. పడేస్తే నేను ఆగి మాట్లాడడం, నేను వెళ్ళిపోకుండా మాట్లాడుతున్నాను. నేను ఎంత మంచి ఉండో చూడండి. వెళ్ళిపోతాను అనుకున్నాడు, వెళ్ళలేదు. నేను ఆగి మాట్లాడుతాను. ఏంటి బ్రదర్ అన్నా, మాట్లాడుతున్నాడు, నోట్లోంచి వస్తుంది పొగ. సిగరెట్ లేక అది చుట్టూ, అది తీసి పడేసిన అతనిలో ఉన్నది మాత్రం అతను నోట్లోంచి వస్తుంది, చుట్టూ తిరుగుతుంది. ఎక్కడ పోద్ది? సిగ్గుపడ్డారు. రూతును గురించి చూడండి, మంచి మాట, దయగల మాటలు చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు అంటారు, 2వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను రూతు గ్రంథంలో, ప్రతి ఆడబిడ్డ యవ్వనస్తురాళ్ళు, అలాగే మీ అత్త ఇంటిలో కాపురం చేస్తున్న వాళ్ళు, అత్త కింద ఉన్న కోడళ్ళు, ఈ వాక్యం విని వాక్యానుసారంగా వణికి మీరు దేవుని ఆ మనసు కలిగి ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. హలో వినండి, మీరు ఆశీర్వదించబడతారు. ఈ మాటలేనండి. నా ఏలినవాడ, చూడండి ఆవిడ ఏమంటారు, ఆయన దయగా మాట్లాడారు. అమ్మ నీ గురించి విన్నాను, నేను గురించి చాలా సంగతులు విన్నాను నేను అని చెప్పి దయగా మాట్లాడితే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఏరుకు, పరగేరుకు అని చెప్తే ఆవిడ అంటారండి, రూత్ అంటారు లేచి, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తెలలో నేను నీ పనికెత్తెలలో ఒకదానినైనా కాకపోయినను, నీ పనికెత్తెలలో ఒకదానినైనా నేను కాను కదా. ఆ పొలంలోకి ఆ రోజు పనికొచ్చిన వాళ్ళు ఒకటి కూడా కాదు ఈవిడ. అంతకంటే ఇంకా బ్యాక్ వెనకెళ్ళ. ఇలా చూడండి, కోత కోసేవారు వెనకాలే పరగేరుకునే వాళ్ళు ఉండాలి. అంతే కదా, పరగంటేనే అంతే కదా. కోత కోసుకునే వాళ్ళు కోత కోసు పనులు పోసుకుంటుంటారు, ఆ వెనక పరగేరుకోవాలి. ఇశ్రాయేలీల్లో పరగ అనే దానిని పరదేశులకు పొలము యొక్క వారలు కొయ్యకూడదు, పరగ ఏరుకోకూడదు, అది పరదేశులకు ఇవ్వబడుతుంది. ఇలా చూడాలి. ఈ పనివారులు, నీ పనివారులు ఒక దానినైనా నేను కాకపోయినప్పుడు కూడా నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనైన నా ఎడల ప్రేమ కలిగి మాట్లాడావయ్యా. అంటే చూడండి ఆ మాట, నీ పనికత్తెలలో ఒక దానినైనా నేను కాకపోయినా, ఎంత దీన మనస్సు. అబ్బా స్తోత్రం చెప్పండి. నీ పనికెత్తెలలో ఒక దానినైనా నేను కానే, అయినప్పటికి కూడా ఈ స్వభావమే రూతు జీవితంలో, అండ్ ఇందాకేం చెప్పాను మీకు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు క్షేమము కలిగి బహుగా సుఖిస్తారు. ఈ స్వభావమే రూతు జీవితాన్ని క్షేమానికి లేవనెత్తింది, బహుగా సుఖపడేటట్టుగా చేసింది. ఆమేన్. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను
దయచేయువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. నోరిప్పకుండా ఉంటారేమి? చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా దేవుని స్తుతించండి సంతోషంగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతులో ఉన్న ఆ దీనత్వమే బోయాజు యొక్క ఆస్తి అంతటికి కర్త అయింది. బోయాజు దయ పొందింది, బహుగా క్షేమానికి లేవనెత్తబడింది. దేవునికి మహిమ కలుగుగాక. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుగా క్షేమము కలిగి సుఖిస్తారు. ఈ దీన స్వభావం అనేది భూమి మీద మన బ్రతుకు దినాల్లో మనందరికీ కూడా, మీరెవరైనా కానివ్వండి, అది మనకు చాలా అవసరం. ఆ దీన మనసు నీకుంటే నీవెక్కడున్నా భూమిని స్వతంత్రించుకుంటారు, బహుగా క్షేమము కలిగి సుఖముగా బ్రతకగలుగుతారు. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి. ఇప్పటికి మనం దేవుని వాక్యంలో నుండి ఎన్ని సంగతులు నేర్చుకున్నాం. నేను చెప్పినవి కాదు, దేవుడు చెప్పినవి. ఒకటి, ఆశీర్వాదం. దీన మనసు కలిగి దేవుని వాక్యం విని భయపడి బ్రతికే వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. 2, కృప. దీన మనస్సు కలవారికి కృప అనుగ్రహించబడదు. దావీదు ఆ దీన మనసు కృప పొందుకున్నాడు. 3, చెప్పండి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. ఈ రోజున మీ జీవితాల్లో సుఖం అనేది ఉందా? సుఖంగా బ్రతుకుతున్నారా? కుటుంబాల్లో సుఖం ఉందా? నెమ్మది ఉందండి? క్షేమంగా ఉండగలుగుతున్నారా? నీ మనసు మార్చుకోకుండా, నీ మనసు మారితే పరిస్థితులన్నీ మారుతాయి. కొందరు హృదయాన్ని కఠినం చేసుకుంటారు, మనసు మార్చుకోరు. ఆశీర్వాదం ఎటొస్తుందా అని చూస్తారు, దిక్కుల వైపు చూస్తారు, తూర్పుకి, పడమరకి, ఉత్తర దక్షిణాలకి. ఎటొస్తుంది? వినాలి, దీన స్వభావం ధరించుకోవాలి. హల్లెలూయా. మరియ గురించి కూడా మనం మాట చెప్పుకోవచ్చు. లూకా 1:47 తీయండి, బైబిల్ తీయండి. లూకా 1:47. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. కదా, అవునా? దీన ప్రియులారా, మరియకున్నది ఏంటంటే దీన మనస్సు, దీనత్వం. మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళగానే, ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకొని పలికిన మాటలు చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భఫలం ఆశీర్వదించబడును, అన్ని తరాల వారు నేను ధన్యురాలు అంటారు. అయ్య బాబోయ్,
నా ఇంటికి నీవు రావడం నాకేలాగా ప్రాప్తించింది, ఇలా గొప్ప మాటలు పలికారు. పలికితే ఈవిడేమన్నారు? ఏమన్నారండి? ఇన్ని మాటలు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని పలికి, అసలు ఇన్ని మాటలు మాట్లాడితే చూడండి, మరి అన్నమాట, నా ప్రాణం ప్రభువుని గనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. దీనంతటికి కారణం తన మీదున్న దేవుని కటాక్షం. ఆ దేవుని కటాక్షము తనని వరించింది. చెప్పాలి అని అంటే ఎంతమంది లేరు కన్యకులు? ఇజ్రాయేలులో ఎంతమంది లేరు? అంతఃపురాల్లో ఎంతమంది లేరు? అయితే తన దాసురాలి దీనస్థితిని ప్రభు కటాక్షించాడు. ఆయన కటాక్షం ఎవరి మీద ఉంటుందో తెలుసండి? దీన మనస్సు గలవారి మీదే ఉంటుంది. హల్లెలూయా. ఆయన కటాక్షం, ఆయన కరుణా కటాక్షం మనకు కలగాలి అని అంటే మనకు దీన మనసు ఉండాలి. దేవుని కటాక్షం మన మీద లేకపోతే మనం సమాధిలోకి దిగిన వారి వలె అయిపోతాం. దేవుని కటాక్షం చూడండి, మీకు కొన్ని మాటలు గుర్తు చేయాలి. పొదలో ఉన్నవాని కటాక్షం, యోసేపు తల మీదకి వచ్చింది. హలో ఏనండి, పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు యొక్క నడినెత్తి మీదకి వచ్చింది. తన సహోదరుల్లో నుండి వేరుపరచబడిన వాని నెత్తి మీదకి వచ్చింది. దేవుని కటాక్షం ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుందండి? లోకముతో లోకముతో మమేకమైపోయే వారితో కాదు. లోకములో నుండి దేవుని కొరకు వేరుపరచబడి ప్రత్యేకించి తను తాను ప్రత్యేకపరుచుకొని దీన మనసు కలిగి ఉన్నవారి మీద దేవుని కటాక్షం వారి మీద ఉంటుందండి. స్తుతి చెప్పండి. హల్లెలూయా. దావీదు కూడా 103వ కీర్తనలో దేవుని గణపరిచారు ఆ మాట చెప్పి, నా ప్రాణమా, భయభక్తి కలిగి వాక్యం వినాలి, నా ప్రాణమా చెప్పండి యెహోవాను సన్నుతించుము. చెప్పండి, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో, ఇది దావీదు గారి మనసు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని గుర్తించుకోండి రోజు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటూ, కరుణా కటాక్షాల మకుటం నీ శిరమ మీద నా ప్రాణమా, ఆయన కరుణా కటాక్షాల మకుటం నీ శిరం మీద ఉంచి ఉన్నాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తున్నాడు. దావీదు తన గురించే తన ప్రాణంతో చెబుతున్నారు, తన మనస్సుకు చెబుతున్నారు. ఆయన స్తుతించు. మేలుతో తృప్తిపరచబడ్డప్పుడు కొందరు మైమర్చిపోతున్నారు. దేవుని స్తుతించుట్లేదు, ఇక అక్కర్లేదు, ఇంకెందుకు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కటాక్షం ఎవరి మీద ఉంటుంది అంటే, ఎవరైతే దీన స్వభావం, దీన మనసు కలిగి ఉంటారో వారి మీద దేవుని కటాక్షం ఉంటుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించారు. ఆయన కటాక్షమే, ఆయన కరుణా కటాక్షమే మనకి
అర్హత కలిగించేది, ఆధిపత్యాన్ని కలిగించేది, ఆశీర్వాదాన్ని కలిగించేది, మనల్ని హెచ్చించేది, మనల్ని కాపాడేది, ఇలలో మనల్ని సజీవులుగా నిలబెట్టింది, శత్రువులు ఎదుట మన గిన్నె నిండి పొంగ పొర్లేటట్టు చేసేది ఆయన కటాక్షమే. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి చెప్పండి. నా ప్రియులారా, మీరు మందిరంలో ఉన్నప్పుడు మంచిగానే ఉండొచ్చు, పరిశుద్ధుల్లో ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మంచిగానే అనిపించవచ్చు. కానీ సమాజంలో, మన లోకంలో జీవించే ప్రతి దినము కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా ఎక్కడ మనం ఉండాలి అని అంటే దీన మనస్సు కలిగే మనం ఉండాలి. మరో మాట చెప్తా చూడండి, చాలా శ్రేష్టమైన మాటలు వింటున్నారా? ఇన్నట్టే ఉండి కొంతమంది వినరు. ఆఖరి మాట, రెండు కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. మాసిదోనియాకి వెళ్ళినప్పుడు పౌలు గారికి ఎటు పోతే అటు, ఎటు పోయినా కానీ శ్రమే కలిగింది. ఎటు పోయినా శ్రమే కలిగిందండి. అయినా దేవుడు, అక్కడ పౌలు అంటారు, అయినను దీనులను ఆదరించు దేవుడు మమ్మను అదిగో ఆదరించెను. దేవుడు ఎవరిని? దీనులను ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. హల్లెలూయా. మనసున్న వాళ్ళు రెండు చేతులు ప్రభువుకి ఆకాశం వైపు చాపి ప్రభుని స్తుతించండి. ఆయన దీనులను ఆదరిస్తాడండి. దీనులను ఎక్కడ వదిలిపెట్టడు. చాలా శ్రమలు కలిగాయి వారికి. మాసిదోనియాలోకి వెళ్ళినప్పుడు చాలా శ్రమ పడ్డారు, చాలా శ్రమలు పడ్డారు. అక్కడ పౌలు గారు చెప్పారు చూడండి, అయినా దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించాడు. ఆయన శ్రమలలో దీనులైన వారిని విడిచిపెట్టాడు, కానీ వారిని ఆదరిస్తాడు. ఆయన వారిని ఆదుకుంటాడు. నీతి అను నా దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆ దీన మనసు, దేవుని ఎడల ఆ దీనత్వం, ఆ మనసు నీకున్నప్పుడు దేవుడు ఆదుకుంటాడు. పౌలులో ఉన్నది ఏంటో తెలుసండి? చాలా గొప్ప దైవ సేవకుడు, విశేషమైన కృప అభిషేకము పౌలు గారుకి దేవుడిచ్చారు. ఆయన వస్త్రపు చెంగు ముడితే రోగులు బాగుపడ్డారు, ఆయన నీడబడితే రోగులు బాగుపడ్డారు. ఏమండి, దెయ్యములు గడిగడలాడి వణికి వదిలిపోయారు, చచ్చిన వాళ్ళు బ్రతికారు. అవును కదా? పౌలు పరిచర్యలో ఎంతో ఘనమైన దేవుని సేవలో దేవుడు కృపనిచ్చి ఆ కాలంలో బహుబలముగా దేవుడు వాడుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఎంత అంటే అంత, ఆ పరిస్థితుల్లో దేవుడు అంత ఉన్నతంగా కృపనిచ్చినప్పుడు పౌలు ఏమనేవారు తెలుసండి? ఏమన్నారు తెలుసా? 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటుంది, 9వ వచనం అనుకుంటాను. ఏమంటారంటే, రెండు చేతులతో తీయండి బైబిల్లో. ఏమంటారంటే, కడపటి అకాలమందు పుట్టిన నాకు ప్రభు కనబడ్డారు. అపోస్తులందరిలో నేను తక్కువ వాడిని, అసలు అపోస్తులుడు అనడానికే నేను యోగ్యుణ్ణి కాను. చూడండి ఎంత మాట అది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆ దైవ సేవకుడిలో ఉన్న మనసు ఎలాంటిదండి? దేన మనసు. అసలు అపోస్తులుడు అనడానికే నేను యోగ్యుణ్ణి కాదు, చూసారా? ఒకసారి ఆలోచించండి మంచి మనసుతో. అపోస్తులుడు అనడానికే నేను యోగ్యుని కానని తను తాను అయోగ్యునిగా చేసుకుంటున్నారు. కొంతమంది ఏ యోగ్యత లేకపోయినా ఉన్నదనుకుంటారు. లేకపోయినా ఇలా చూడండి, అదే మరి అందరూ ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది ఈ మాటలు, అందరికి అవసరం. కొంతమంది ఏమీ లేకపోయినా డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఊరికే
లేకపోయినప్పుడు కూడా ఏమీ లేకపోయినప్పుడు కూడా ఊరికే ఏదో బడాయి, అదే బడాయి అంటారు దాన్ని. ఎందుకండి? ఎప్పుడు కూడా మనకు ఉండాల్సింది ఏంటంటే ఇది, ఈ మనసు ఉండాలా. ఇది దేవునికి ఇష్టం. ఆ దైవ సేవకుడు చూడండి, ఇంకా అంటారు, ఇంకో చోటు ఉంటుంది ఆ మాట ఏమంటే, నన్ను నేను తగ్గించుకొనినందున మేము పాపం చేశానా? చాలా తగ్గించుకునేవారు పౌలు, చాలా విషయాల్లో చాలా తగ్గించుకున్నారు. ఆ దీన మనసు. అసలు అపోస్తులందరిలోనూ దేవుడు నన్ను కడపటి ఉంచాడు. అపోస్తుల్లో నేను కడపటి వాడిని, అకాలమందు పుట్టిన నాకు ఆయన కనపడ్డారు. తగ్గింపు. ఎంతమంది మీ హృదయాల్లో నింపుకుంటున్నారు? కొంతమంది ప్రార్థన చేస్తారు, భలే మాటలు ఉంటాయండి. మళ్ళీ ఆ హృదయంలో ఉండే ఆశతో చెప్పే మాటలు ఉంటాయి కొన్ని. కొంతమంది అలవాటుగా చేస్తారు ప్రార్థన. ప్రభువా, మేము వట్టిగా వచ్చామయ్యా, ఖాళీగా వచ్చాము, మమ్మల్ని నిండు కొండలు చేసి పంపించు. మళ్ళా వారు వస్తారు, మళ్ళా వట్టిగా వచ్చాం ప్రభువా. నిజం మాట్లాడతారు కొంతమంది. మళ్ళీ వట్టిగా వచ్చాం ప్రభువా, మళ్ళీ నిండు కొండలు చేసి, సరే నిండు కొండలు చేసి పంపాడు. మళ్ళీ ఇటు వచ్చావు, ఒట్టుకుండగా వచ్చాం ప్రభువా. మళ్ళా ఎప్పుడు ఇదే మాట, ఒట్టుకుండగా. దేవుడు నింపుతున్నాడు, కానీ నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? చెప్పాలి, చెప్పరే. అర్థం అవట్లేదా నా భాష? ఒట్టికొండ, కొండ నీళ్ళ తిరగబెట్టండి. తిరగబెట్టారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చూడండి దాని ఇంకా ఏముంది. ఇప్పుడు దాన్ని ఏ కొండది? ఒట్టికొండ. అలాగ ఉండకండి, ఎప్పుడు ఒట్టుకుండలా ఉండకండి. ఎప్పుడు చెప్పండి, చెప్పండి ఎలా ఉండాలి? నిండు కుండలాగా ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలి? నిండు కుండలా ఉండాలి. అంటే ఏమాత్రం సొట్టబడకుండా రౌండ్గా ఉండమని కాదు నేను చెప్తుంది. దేవుని వాక్యం నీలో నిండుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనలో ఎప్పుడు కూడా దైవజనుడైన పౌలు చెప్పినట్టు మనల్ని మనం తగ్గించుకోవాలి. స్తోత్రం. ఏం చెప్పానండి? అలాంటి దీన మనస్సు ఉన్నప్పుడు అలాంటి వారిని ఎట్టి శ్రమలలో కూడా దేవుడు విడిచిపెట్టడు. దీనులను ఆయన ఆదరించును. ఇప్పుడు దీనులకు మనం దీన మనస్సు కలిగి ఉండటం ద్వారా మన జీవితంలో మనకు కలిగే ప్రయోజనాలు లేక ఆశీర్వాదాలు ఏమై ఉంటాయి? ఎన్ని ఉన్నాయి చూడండి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆ దీన మనసు నీకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 2 చెప్పాలి, దీనులకు కృప అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. 3 దీనులు భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమము కలిగి సుఖిస్తారు. రూతును గురించి మనం నేర్చుకున్నాం. 4 చెప్పండి.
ఏంటి? దీనులను ఆయన కటాక్షిస్తాడు. కరెక్ట్. మరి అన్నది దీనులను కటాక్షిస్తాడు ఆయన. ప్రభు నిన్ను కటాక్షిస్తాడు ఆ దీన మనస్సు నీకున్నప్పుడు. 5, దీనులను దేవుడు ఆదరిస్తాడు. ఎట్టి శ్రమలలోనైనా ప్రభు దీనులను ఆదరిస్తాడు. ఈ విధమైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, సుఖము, క్షేమము, ఆదరణ, ఆశీర్వాదము, కటాక్షము, కరుణ, ఆదరణ దీనులకు దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము మన ప్రభువుని చూసుకొని ఆయన మహాదేవుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నారు. శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నారు కదా. మనం కూడా చెప్పండి, అన్ని విషయాలలో కూడా మనము క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె మనం ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండాలి. ఈ వర్తమానం ద్వారా మీ జీవితాల్లో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, కృప మీరు పొందుకొందరుగాక. మోకాళ్ళునండి. వాక్యం విని దేవుని వాక్యము చెప్పుచున్నట్టుగా మిమ్మల్ని మీరు ప్రభువు చేతులకు అప్పగించుకోండి. కళ్ళు మూయండి, కళ్ళు మూసుకోండి. నీ హృదయంలో, నీ స్వభావంలో ఆ దీన మనస్సు, ప్రభువుకున్న మనస్సు రావాలి.